హలో నమస్తే ఆదాబ్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఏంటంటే కొంచెం కొరియాండర్ పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కర్డ్ అనేది వేసుకొని దాని తర్వాత చికెన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో చికెన్ మసాలా కావాలన్నా కూడా వేసుకోవచ్చు, ఆర్ న్యాచురల్గా ఉండాలంటే చికెన్ మసాలా స్కిప్ చేసేయచ్చు. అండ్ నేనేంటంటే చికెన్ని ఒక 4-5 అవర్స్ జస్ట్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో ఉంచాను. ఆ ఫ్రిడ్జ్లో ఉంచిన దాన్ని తీసి ఇప్పుడు వేసి మిక్స్ చేస్తున్నాం. ఎందుకంటే అట్లా ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల ఏంటంటే పీసెస్ అనేది చాలా సాఫ్ట్గా అండ్ తినేటప్పుడు స్మూత్గా వెళ్తూ ఉంటాయి. సో ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు కర్డ్ వేసి మిక్స్ చేస్తే అంత బాగోదు. సో అందుకని చెప్పి తీసి కర్డ్ వేసి మిక్స్ చేసి ఆ కర్డ్ అనేది కొంచెం పీసెస్కి పట్టాలి కదా, అందుకని చెప్పి మళ్ళీ ఒక ½ అన్ అవర్ అనేది మిక్స్ చేసిన తర్వాత ఈ పీసెస్ని అయితే పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుందాము అంతలోపల. సో గ్రేవీ ఏంటంటే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆర్ గీ, బికాస్ గీ ఏంటంటే గ్రేవీ చేసేటప్పుడు అయితే వేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే గీ ఆర్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్, టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఇవేంటంటే మనం మరి చిన్నవి అవసరం లేదు, మరి పెద్దవి అవసరం లేదు. జస్ట్ ఒక పీస్ ఉంటుంది కదా, మీన్స్ ఒక ఆనియన్, ఒక టమాటా, దాన్ని 4గా కట్ చేసేసి అది వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కొంచెం అది బాయిల్ అయిన తర్వాత కొంచెం క్యాష్యూస్ అండ్ చెక్క, లవంగం. దీంట్లో రెస్టారెంట్ స్టైల్ రావాలంటే ఒక 2 or 3 ఇలాచీ కూడా అయితే వేసుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం సాల్ట్. సో ఇది మొత్తం వేసి మిక్స్ చేసేసుకొని ఇంకొంచెం సేపు అయితే ఉంచుదాము. దాని తర్వాత ఏంటంటే దీంట్లో కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవడం వల్ల ఏంటంటే ఈ పీసెస్ అనేది కొంచెం తొందరగా అయితే మగ్గుతాయి. అండ్ లాస్ట్గా కొంచెం అయితే చిల్లీ పౌడర్ అన్న వేసుకోవచ్చు, ఆర్ పెప్పర్ పౌడర్ అన్న వేసుకోవచ్చు. వేసుకొని ఇంకొద్దిసేపు అయితే కుక్ చేద్దాం. సో గ్రేవీ బాగా రావాలంటే క్యాష్యూస్ మెయిన్ పార్ట్, ఇలాచీ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ రావడానికి. సో అది కుక్ అయ్యే లోపల మనం ఏంటంటే పీసెస్ని కుక్ చేసుకుందాము. ఎందుకంటే ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఆ పీస్ ఉంటుంది కదా, ఆ పీసెస్ అనేది మనం గ్రేవీలో వేసి డైరెక్ట్గా కుక్ చేస్తే ఏంటంటే అది బాగా సాఫ్ట్గా అయిపోయి ఆ పీసెస్ ఏంటంటే కర్రీ పీసెస్ లాగా అయిపోతాయి. సో అట్లా కాకుండా చికెన్ బటర్ మసాలాకి పర్ఫెక్ట్గా రావాలనుకుంటే ఏంటంటే ఇలా ముందుగానే ఒక ప్యాన్లో వేసి తందూరి స్టైల్ ఉంటుంది కదా, ఆ తందూరి స్టైల్లో కుక్ చేసుకోవాలి. ఆ తందూరి స్టైల్లో కుక్ చేసుకున్న వాటిని గ్రేవీలో వేసుకొని ఒక 2-3 minutes ఉంచి తీసేయడం వల్ల ఏంటంటే మనం ఆ చికెన్ బటర్ మసాలాకి తగ్గట్టుగా ఉంటాయి పీసెస్. సో మనం తినేటప్పుడు బాగుంటుంది రోటీలోకి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లయితే పెట్టేసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు ఇదైతే అయిపోయింది గ్రేవీకి. సో అయిపోయిన దాన్ని ఇప్పుడైతే మిక్సీకి వేసేసుకుందాం. అండ్ ఇదేంటంటే చివర్లో కొరియాండర్ అనేది మీ ఇష్టం, మోస్ట్లీ వేరు, బట్ మాకైతే కొరియాండర్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది, అందుకని అయితే నేనైతే
పెడుతున్నాము. అండ్ ఇప్పుడైతే గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. సో ఇక్కడ మెయిన్ పార్ట్ బటర్ మసాలా కదా. సో నేనైతే కొంచెం బటర్ని ఎక్కువే వేసాను. అంత వద్దనుకున్న వారు కొంచెం అయితే తగ్గించుకోవచ్చు. బట్ బటర్ ఆర్ ఘీ యువర్ విష్. దాన్ని మీకు ఓకే అనుకున్న విధంగా గ్రేవీకి తగ్గట్టుగా వేసుకోండి. అండ్ ఇది ఇట్లా బాయిల్ అయిన తర్వాత గ్రేవీ అనేది వేసేసుకోవడమే. అండ్ ఇక్కడ ఏంటంటే నేను చికెన్ పీసెస్ బోన్లెస్ మాత్రమే తీసుకోవాలి చికెన్ బటర్ మసాలాలోకి. సో అప్పుడే ఏంటంటే మీకు తినేటప్పుడైనా ఏదైనా చికెన్ బటర్ మసాలా అంటేనే జస్ట్ బోన్లెస్తో చేస్తారు. బట్ నేను ఏంటంటే విత్ బోన్స్ అండ్ బోన్లెస్ రెండు అయితే వేసాను. బట్ ద పర్ఫెక్ట్ వే ఆఫ్ కుకింగ్ అంటేనే బోన్లెస్. సో ఇట్లా గ్రేవీ వేసి ఇంకొంచెం వాటర్ పోసి కొంచెం సేపు కుక్ చేసుకోవడమే ఫస్ట్ గ్రేవీని. అండ్ గ్రేవీ కుక్ అయిన తర్వాత ఏంటంటే మనము చికెన్ పీసెస్ అనేది ఆల్రెడీ మనం పక్కన బాయిల్ చేసుకుంటున్నాం కదా, దాన్ని వేసేయడమే. దీంట్లో ఏంటంటే కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీరేంటంటే ఈ చిల్లీ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం గ్రేవీ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో గ్రేవీ కలర్ అనేది చేంజ్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు ఏంటంటే కారం కోసం పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు స్పైసీగా బాగుండడానికి. సో కలర్ చేంజ్ అయినా పర్లేదు అనుకుంటే చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. బికాస్ ఎంత కలర్ చేంజ్ అవ్వదు అనుకున్నదైనా కొంచెం అనేది చిల్లీ పౌడర్ అనేది యాడ్ అయితే ఆ కలర్ అనేది ఖచ్చితంగా అయితే చేంజ్ అవుతుంది. సో మాకు అస్సలు కలర్ చేంజ్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పెప్పర్ పౌడర్ అయితే వేసుకోండి. సో ఇట్లా కుక్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అది గ్రేవీలో వేసేయడమే. సో ఇట్లా గ్రేవీలో వేసుకొని ఒక 5 minutes అనేది కుక్ చేసుకుందాం. అలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ గ్రేవీ అనేది ఇప్పుడు దాకా తందూరి పీసెస్ అయినాయి కదా, ఆ తందూరి పీసెస్కి ఇది గ్రేవీ అనేది పట్టుకుని ఆ స్మూత్నెస్, ఆ క్యాష్యూ అండ్ ఆ టమాటా ఫ్లేవర్స్ అవి మొత్తము చికెన్కి అయితే బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో అందుకని ఒక 5 minutes అయితే కుక్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేది మొత్తం మనం తినేటప్పుడు బాగా తగులుతాయి. సో గ్రేవీ అనేది మనం ఎలా మసాలా వేసాము ఏం వేసాము అన్నది కాదు, అక్కడ ఏంటంటే పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవడం వల్ల దాని అసలైన టేస్ట్ అనేది మనకు తినేటప్పుడు అయితే తగులుతుంది. సో అట్లా కుక్ చేసుకున్న తర్వాత చివర్లో దించేసేటప్పుడు ఏంటంటే కొంచెం అయితే షుగర్ వేసుకోండి. సో దానివల్ల చికెన్ బటర్ మసాలాకి ఇంకొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అయినట్టు ఉంటుంది. సో ఇదైతే చికెన్ బటర్ మసాలా. ఇదేంటంటే మెయిన్ రోటీస్లోకి తింటారు. రోటీస్, పుల్కా, చపాతి, రైస్లో కూడా కావాలంటే తినొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫుడ్ చూద్దాం. చపాతి చికెన్ బటర్ మసాలా ఇప్పుడు చేద్దాం. ఎంత ఉందో ఏమో. సూపర్ ఉంది. Super! Like, share and subscribe చేసుకోండి ఫ్రెండ్స్.